దూరం పో పైన పట్టుకుంది కాలు ఉండు నువ్వు ఇట్లా రా మహేష కనపడ దారి లేదా ఏకదా బ్రహ్మస్పతి ఏకదైవ యజమానస్తేజో దదాతి. ఓం హ్రీం నమః స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. పరమేశ్వర రాపట్రా హలో సమేత వందన మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సర్వదేవ మయే సర్వతీర్థ మయే శుభే కామధేను రూపేణ సాదేవి గోమాత్రే నమః. అంటే సమస్తమైనటువంటి దేవతలు సమస్త తీర్థాలు ఉన్నటువంటి కామధేను రూపంలో ఉండేటువంటి గోమాతను ప్రార్థిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్ర ప్రవచనము. అటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోమాతలను భయంకరంగా వాటిని హింసించి వాటి యొక్క సంతతి కూడా లేకుండా చేసేటువంటి రోజుల్లో ఈ గోమాతల్ని కొంతవరకు మన చేతనైనంత వరకు రక్షిస్తామనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ వచ్చి గోశాలను నిర్మించాము. ఈ గోశాలలో ఇప్పుడు దాదాపు 35 ఆవులు ఉన్నాయి. కానీ ఈ ఎండాకాలము వేసవిలో సరైనటువంటి వాటికి గ్రాసం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎంతోమంది దాతలు వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ మురుగన్ గారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని వెంటనే ఒక లోడ్ కసువు ఈ యొక్క గోశాలకు ఆయన వితరణ చేశారు. నిజంగా ఆయన ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చేస్తాము ఇది చేయలేదని లేదు. సనాతన ధర్మంలో హైందవ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రకమైనటువంటి విధానాల్లో చేయొచ్చో అన్ని విధానాల్లో కూడా మురుగన్ గారు చేస్తున్నారు. వారికి మా తరపున మా గోశాల తరపున ఆయనకు ధన్యవాదాలు. ఆ పరమేశ్వరుడు ఆయనకు నిండు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి కీర్తిని గడించాలని ఆ యొక్క మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయనకు మరొక్కసారి ఈ యొక్క పశుగ్రాసాన్ని ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజే మనం
ఈడ దేవలంపేటకి వచ్చినాము. దేవలంపేటకి మన స్వామి నిన్నలే మొన్న ఫోన్ చేసినారు. స్వామి ఎండాకాలము అడవిలో ఏమి కసువు లేదు స్వామి, ఏమన్నా మీరు సాయం చేయగలుగుతారా అని అడిగినాడు. స్వామి నేను చేస్తానులే స్వామి అని చెప్పినాను. ఇంతకుముందు ఎవరో 50 కట్టలు దించినారు స్వామి, సాలు లేకుండా అయిపోయింది అనేసి. సరే కసువు బాగుంది అనేసి తమిళనాడులో కసువు మాట్లాడి ఒక లోడు కసువు 150 కట్టలు మేము దేవలంపేట గోశాలకి తెప్పించినాము. మళ్ళీ అట్లే చెప్పినాము, వచ్చే వారం ఇంకొక లోడు కూడా తోలుతాం స్వామి అని చెప్పినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కాలంలో నోరుండి అన్నం పెట్టంటేనే పెట్టరు, అలాంటిది నోరు లేని జీవానికి నాకు ఆకిలి అవుతుంది అడిగే ఇది లేదు. కానీ అది ఆయన తరపున నన్ను అడిగిపించి నేను సాయం చేయడం నాకు చాలా గొప్పదిగా ఉంది. నేను శివుని భక్తుని, కానీ నాకు ఈ శివాలయానికి ఏదైనా చేయాలంటే నాకు చాలా సంతోషంగా చేస్తాను, మనస్తృప్తిగా చేస్తాను. అలాంటిది నోరు లేని జీవానికి ఆయన నోరు తెరిచి అడిగితే నాకు ఆనందం అయిపోయింది. శివుడు నాకు ఏదో ఒక అవకాశం ఇచ్చిండాడు, దాన్ని చేయాలనేసి వాళ్ళకి మనం బండి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా స్వామి ఇది బాగలేదు, పచ్చిగా ఉండేది ఎత్తుకొస్తాము, 10 రోజులు ఉంటుంది బాగుంటుంది అని చెప్పినారు. వాళ్ళు కూడా మాకు సహకరించి ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి ఒక లోడు కసువు తెచ్చినారు. మాకు సంతోషంగా ఉండేది. మీరు కూడా ఏదో నోరు లేని జీవము మీ వల్ల అయిన సాయం కూడా గోశాలకు చేయండి. ఏమంటే అడవి కదా, ఎండాకాలము, ఇప్పుడైతే కసువు ఉండదు. మీ సాయం కూడా చేరితే ఆ శివుని ఆశీర్వాదము ఎన్నేళ్ళు ఉంటుంది. ఆ శివుడు లేదంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా లేదు. అలాంటి దానికి నోరు లేని జీవానికి మనం సాయం చేస్తే కోటి పుణ్యం కూడా దొరుకుతుంది. తెలిసే తెలియకుండా మనం కూడా పాపాలు చేసి ఉంటాము. ఈ పాపాలంతా పోవాలంటే మనం ఇలాంటి నోరు లేని జీవానికి మనము చేస్తే బాగుంటుంది. దీన్ని మనం కూడా గుర్తించుకోవాలా. మనము ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఈ లక్ష్మీదేవి లోపలికి పోతుంది. ఫస్ట్ లక్ష్మీదేవి లోపలికి పోయి మళ్ళీ మనం బయట పిలుచుకొస్తాం. అలాంటి దానికి మనకి దానికి కడుపుకు ఆహారం లేనప్పుడు ఎవరో ముందు వచ్చి సాయం చేస్తే ఆ సంతోషం కూడా దానికి ఉంటుంది. కానీ బయట చెప్పుకోలేదు కదా, కానీ మనం మాట్లాడేదానికి అన్నీ అర్థమవుతుంది. కానీ మనం సాయం చేస్తే చాలా ఇది ఉంటుంది. మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే దేవలంపేట శివాలయానికి వచ్చి ఆ గోశాలకి ఏదైనా సాయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. ఓం నమ శివాయ. పార్వతీ సమేత వందన మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మనకి గౌరవనీయులు మన మురుగన్న గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గంగమ్మ గుడి చైర్మన్గా ఆయన పలమనేరులో ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలంతా కూడా చేస్తున్నాడు. ఏమంటే ఎన్నో వేల మందికి అక్కడ కొంచెం స్లమ్ ఏరియా, పేదరికంగా ఉండే పేదవాళ్ళు ఉండే ఏరియా, అట్లా దాంట్లో ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నాడు. వాళ్ళు నేను చూశాను, కనీసము ఒక తట్ట తీసుకొస్తే తట్టలో 4-5 మందికి వాళ్ళ కుటుంబానికి అయ్యేంత అన్నం కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. వాళ్ళు తృప్తిగా తినిందనో మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆయన ముందర చెప్పరేమో కానీ నేను జనాల్లోకి వెళ్ళినప్పుడంతా కూడా 2 రోజులు అయిందమ్మా అన్నం తిని, 1 రోజు అయిందమ్మా అన్నం తిని, ఆయన మహానుభావుడు పెడతాడేమో కాసుకొని ఉన్నామని చెప్పుకుంటా ఉన్నోళ్ళు కూడా విన్నాము. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మనకి సీసీ కెమెరాలు ఇదంతా కూడా మనకి గుడికి దగ్గర అడగగానే అరేంజ్ చేశాడు. మన అన్నదానానికి కూడా కొంచెము ఆయన ఒక 10 మూటల రైసు, ఇంకా ఆయిల్ ఒక 4 టిన్లు అంతా కూడా అరేంజ్ చేసి అన్నదానంకి ఏమన్నా కావాలంటే కూడా నన్ను అడగండి అంటూ ముందుకొచ్చాడు. తర్వాత ఆయనకి ఇక్కడ గోశాల పరిస్థితి తెలియదు కాబట్టి ఒకసారి నేను చెప్పడం జరిగింది. అన్న గోశాలకి ఈ విధంగా ఇప్పుడు అడవులంతా అగ్గిపెట్టి కాల్ చేసి అంతా ఎండిపోయి ఇబ్బంది పడుతున్నాయి ఆ గోమాతలు. కాబట్టి ఇక్కడున్న గోమాతలకు ఏదన్నా పశుగ్రాసం ఏమన్నా అందించగలరా మీరు అంటే వెంటనే స్వామి నేను ఇంకా అర్ధగంటలో చెప్తానులోనే వెంటనే అర్ధగంట తర్వాత ఫోన్ చేసి తమిళనాడులో లారీ లోడ్ అవుతాను స్వామి, తెచ్చి దించుతాను, ఏం ఇబ్బంది పడద్దండి, నెక్స్ట్ వారం తర్వాత కూడా మళ్ళీ ఒక లోడ్ తెచ్చి దించుతాను స్వామి. గోమాతలకు పెడితే, నోరు లేని గోమాతలకు పెడితే చాలా పుణ్యము. 33 కోట్ల దేవతలు గోమాతల్లో ఉంటారు. వాటికి మనం చేయడం కంటే మహర్భాగ్యం మనకేముంది? ఆ పార్వతీ పరమేశ్వరులు ఇది నాకు ఒక అవకాశంగా ఇచ్చారేమో, నేను ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను స్వామి అనే హిందున ఆయన చెప్పడం జరిగింది. అదే చెప్పిన విధంగానే మరుసటి రోజు నిన్న చెప్పడము, ఈరోజు తెల్లవారుతోనే మళ్ళీ లారీ కసువులోడుతో వచ్చి అన్నగారు మనకి ఇక్కడ పశుగ్రాసాన్ని ఆవులకి ఇక్కడ గోశాలకు తరలించడం జరిగింది. ఆయనకి పార్వతీ పరమేశ్వరుడు వందన మల్లేశ్వర స్వామి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆ అన్నపూర్ణాదేవి ఎల్లవేళ అన్నకు తోడు నీడగా ఉండి సకల ఐశ్వర్యము, నెక్స్ట్ వచ్చి అన్న ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించి ఎల్లవేళలా ఆయనకి చేదోడు వాదోడుగా ఆ మాత ఉండాలని
భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ వందన మల్లేశ్వరుని ప్రార్థిస్తూ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆహారం పెట్టవాలనుకోవడమే మనకేదో గత జన్మల్లో పుణ్యం ఉంటేనే ఆ ఆలోచన వస్తుంది. దాన్ని కార్యరూపం చేశారు మీరు. చాలా సంతోషం, ధన్యవాదాలు. మంచిది. పండ్లు